పరిశుద్ధుడు కృపాసత్య సంపన్నుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రత్యేకమైనటువంటి దినాన ఈ ఆడియో వీడియో మెసేజ్ అందించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఒక ప్రాముఖ్యమైన విలువైన సంగతిని క్రైస్తవ సమాజానికి లేకపోతే దేవుని సేవకులకు అందించడానికి ఈ వీడియో మీకు అందిస్తున్నాం. తప్పక ఈ సత్యాన్ని గ్రహించవలసిందిగా మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఒక విమర్శనాత్మకంగా కాకుండా బైబిల్ చెప్పింది వేరే ఇతర మతస్థుల జోలికి కానీ వారు దేవతల గురించి కానీ ఒక దేవుని సేవకుడికి ప్రయోజనం లేదు, ఉపయోగం లేదు, అది వాళ్ళ పని కాదు. నేడు పాస్టర్లు కావాలని చెప్పి వాళ్ళ చేత తన్నించుకుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ జోలికి వెళ్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి 66 పుస్తకాలని చెప్పడం నేర్చుకుంటే దేవుని సువార్త అద్భుతంగా జరుగుద్ది. దేవుని సువార్తకు ఆటంకాలు వచ్చేస్తున్నాయి, అడ్డంకులు వచ్చేస్తాయి అంటారు. ఈరోజు ఏమైనా కొత్త? యేసుక్రీస్తుని అడ్డుపరిచారు, అపోస్తుల్ని అడ్డుపరిచారు. నేడు మనల్ని అడ్డుపరచడం పెద్ద విచిత్రమేమి కాదు, ఇది మామూలే. యేసుక్రీస్తు రాకడ వరకు కూడా దేవుని పని జరిగించుకోండి అని అని సాతానుగాడు ఒప్పుకుంటాడేంటి? వాడు చేసే ప్రయత్నాలు వాడు చేస్తాడు, వాడి పనులు మామూలుగానే జరుగుతాయి. కాకపోతే దేవుని సువార్త నిమిత్తం ప్రాణత్యాగం చేయవలసినటువంటి అవసరం ఉంది. అవసరమైతే ప్రభు నిమిత్తం మత సాక్షులుగా మారిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందుచేత అది ఆ పిలుపు, ఆ దర్శనం, ప్రత్యక్షత ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని గ్రహించగలరు. ఏదో జీవనోపాధి కోసం, బడి పొందుల కోసం, టీచర్ అయ్యేటట్లు, బతుకు తెరువు కోసం, ఏదో దేవుని సేవ చేసుకుంటే ఏదో 4 గింజలు వస్తాయని చెప్పి ఇలా వచ్చినటువంటి వాళ్ళు అయితే పూర్తిగా ఏమి రేపు నిలబడలేరు. కానీ వాళ్ళు పని ఎలాగ కాలుతుంది. ఒక దర్శనం, పిలుపు, దేవుని ఏర్పాటు ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ విషయాలు మీరు గమనించాలి, గ్రహించాలి. అందుకే ప్రభు చెప్పాడు, దేవుని ఇంటి యొద్ద నుండి తీర్పు ప్రారంభమవుతుంది అన్నాడు. కనుక మన ఇంటిని మనం చక్కపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. నేను చాలాసార్లు చెప్తున్నాను, క్రైస్తవ్యానికి అసలైనటువంటి ప్రమాదం అన్యుల వల్ల, బీజేపీ, ఆర్ఎస్ఎస్ లేకపోతే హైందవ మతస్థుల వల్ల కాదు. క్రైస్తవ్యానికి అసలైన ప్రమాదం నేడు నామకార్థ దేవుని యొక్క పిలుపు, దర్శనం లేని పాస్టర్ల వల్ల మాత్రమే ఈరోజు క్రైస్తవ్యానికి ప్రమాదం. అబద్ధ బోధకుల వల్ల, అబద్ధ బోధల వల్ల మాత్రమే ఈరోజు క్రైస్తవ్యానికి ప్రమాదం అని గుర్తుపెట్టుకోవాలి. అయితే మీకు తమ్లైన్ చూసుంటారు. అయితే ఈ వాక్యాన్ని నమ్ముకుంటున్నటువంటి సేవకుల గురించి మా వరకు వచ్చినటువంటి విషయాన్ని లేదా మాకు ఎదురైన ఒక అనుభవాన్ని మీకు వాళ్ళ ముందు పెడుతున్నా. ఒక ఆయనకి నేను ఫోన్ చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాను, తప్పకుండా రావాలని తెలియజేసినప్పుడు, ఒకటి అతను అడిగింది ఏంటంటే జనం ఎంతమంది వస్తారు, 2 భోజనాన్ని ఏది సిద్ధపరుస్తారు, 3 ఎంత కానుక ఇవ్వగలరు. అయితే వీటన్నిటికీ కూడా మేము ఆన్సర్ ఇవ్వగలిగాం. అప్పుడు అతడు సిరాకొచ్చి ఫోన్ కట్ చేసాడు అనుకోండి. అలాంటి పనికి వాళ్ళైనటువంటి వాళ్ళని, అలాంటి ఆత్మలైనటువంటి వాళ్ళని మేము బలిపీఠం ఎక్కించాం, అవసరం లేదు కూడా. మాకు అప్పగించినటువంటి విస్తారమైనటువంటి పరిచర్యలో మాకు ఇచ్చిన సంఘాలకు మేత పెట్టుకోగలిగిన సామర్థ్యం మాకు ఉంది. కిరాయి పాస్టర్లో మాకు అవసరం లేదు. ఎవరైతే బాధ్యత కలిగి, భారం కలిగి, తోటి సహోదరుడు అప్పగించిన సంఘానికి మనం కూడా ప్రోత్సహించాలి, దేవుని వాక్యం ప్రకటించాలనేటువంటి ఆసక్తి కలిగిన సేవకులు చాలామంది ఉంటారు మా దగ్గర. వాళ్ళు వచ్చి ప్రకటన చేస్తారు. మేము వాళ్ళని ఏమి కిరాయికి ఏం పిలం, వాళ్ళు ఆత్మీయంగా వచ్చి చక్కగా బోధించి వెళ్తారు. మా దగ్గర ఉన్నటువంటిదే పెడతాం, మా దగ్గర ఉన్నటువంటి కానుకిస్తాం, చక్కగా సంతృప్తిగా వెళ్ళిపోతారు, సంతోషంగా ఆనందంగా వెళ్ళిపోతారు. నేడు ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రికలో 9:9 పౌలు గారు ఒక మాట చెప్తాడు. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు నూడ్చేటి ఎద్దుకు మూతికి చెక్కం పెట్టొద్దని చెప్పాడు. నిజమే. ఒక ముఖ్య ఉపదేశకుడిగా పిలువబడుతున్నటువంటి సేవకుడిని ఎవరైనప్పటికీ కూడా
అతడు ఆయా ప్రాంతాలకి ఎవెంగలిస్ట్గా లేదా సువార్తను అందించడానికి లేదా వాక్యం చెప్పడానికి ఆ సభల్లో లేదా క్రిస్మస్ కూడికలలో లేదా ఉపవాస కూడికలు, ప్రత్యేకమైన కూడికలు, వివాహ కార్యక్రమాల్లో ఒక గెస్ట్ కింద, స్పీకర్ కింద ఆహ్వానించేటప్పుడు అతడు ప్రయాసపడి వస్తాడు కనుక అతనికి మనం ఉపవాసం పెట్టి పంపించకూడదు, అతన్ని ఉత్తినే పంపించకూడదు. కారణం ఏంటంటే తప్పకుండా అతడు పని చేశాడు కనుక జీతానికి పాత్రుని వాక్యం చెప్పింది. అతను చేసినటువంటి పనికి పిలిచినటువంటి కన్వీనర్ కావచ్చు, ఏర్పరచుకున్నటువంటి సేవకుడు తప్పకుండా అతడు ఇస్తాడు, జీతం ఇస్తాడు. పని చేశాడు కదా, వాక్యాన్ని అందించాడు కదా. ట్రావెలింగ్ పెట్రోల్ ఖర్చులు ఉంటాయి, లేకపోతే అతడు ప్రయాసపడి ఆ రాత్రి ఆ పగలు లేకపోతే సమయాన్ని కేటాయించి అవసరం మీద సంఘ కార్యక్రమాలు, తమ సొంత కార్యక్రమాలు విడిచిపెట్టుకుని వేరే వారు పిలిచారు కనుక వెళ్ళి ముఖ్యోపదేశకులుగా వెళ్ళి వారికి న్యాయం చేయాలనేటువంటి ఆశ కలిగి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. పిలిచినటువంటి వాడికి తెలిసి తప్పకుండా మనం పిలిచినటువంటి సేవకుడిని మనం గౌరవించి పంపించాలి, తగిన కానుకిచ్చి పంపించాలి అని తప్పకుండా బుద్ధి కలిగినటువంటి వాడు, పిలిచినటువంటి వాడు ఎవడైనా, సభ పెట్టుకున్న వాడికి ఎవరికైనా తెలుసు. ఇప్పుడు ఏం చేశారంటే కొన్ని ప్రాంతాల్లో, ఏరియాల్లోని కొంతమంది పేర్లు చెప్పంగానే నైట్కి ఇంతని రేటు అడుగుతారు. వాళ్ళని వేషలు అంటారు, మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు కొంచెం రాంగ్ డైరెక్షన్ పనిచేసేటప్పుడు రాత్రికి ఇంత లేదా ఒక నైట్కి ఇంత అని చెప్పి బేరం ఆడుకుని అడ్వాన్స్ ముందుగా ఇచ్చుకుని బుక్ చేసుకుంటారు అన్నమాట అండి. కొంతమందిని ఏదోపన చేస్తారు ఈ లోకంలో. వాళ్ళు ఎవరంటే వేషలు అంటారు, మీకు తెలుసు. వాళ్ళు చేసేటువంటి తప్పుడు పనులకి అనేక మంది పురుషుల్ని, యవనస్తుల్ని వాళ్ళు వృత్తి కోసం, అదొక వృత్తి వాళ్ళకి. ఆ వృత్తి కోసం ఏం చేస్తారంటే నాకు ఇంత ఇస్తే నేను ఈ పని చేస్తానని చెప్పి వాళ్ళు ఆ రేటు మాట్లాడుకుంటారు. ఆ బేరం సెట్ అవ్వలేదు అనుకోండి, ఆడు వెళ్ళిపోవలసిందే, ఇంకా బయటికి పోవలసిందే. అయితే ఇక్కడ నేడు దేవుని సేవలో ఉన్నటువంటి వారు దేవుని చేత పొందుకున్నటువంటి ఉపదేశాన్ని, దేవుని ద్వారా అందుకున్నటువంటి లేఖనాల్ని, పరిశుద్ధ గ్రంథంలో నువ్వు రాసిందేవి కాదు కదా, కాకపోతే దాన్ని నేర్చుకునో లేకపోతే ఎవరి దగ్గర అయినటువంటి పండితుల దగ్గర తెలుసుకునో బోధిస్తున్నావు. బైబిల్ నువ్వు రాసింది ఏం కాదు కదా. నువ్వు రాయలేనటువంటి బైబిల్కి రేటు కట్టడం ఏంటి? నువ్వు రాయలేనటువంటి వాక్యానికి నీవు రేటు కట్టడం ఏంటి? సేమ్ వేషులు ఎలాగైతే రేటు అడుగుతున్నారు నేటి సేవకులు కూడా చాలామంది నేను నైట్కి ఇంత అని అడుగుతున్నారు. వాళ్ళకి మీకు ఏమైనా తేడా ఉందా? ఒక రాత్రికి రేట్ ఎంత అనేటువంటి మరి ఒక వేషలా అడుగుతున్నావంటే నిజంగా నీవు వ్యాపారస్తుడివా, వ్యవసాయదారుడివా ఆలోచించాలి. వాళ్ళకి మీకేమైనా తేడా ఉందా? పిలుచుకున్నటువంటి వాడికి తప్పకుండా తెలుసు నీకు ఎంత కానుక ఇవ్వాలో, ఎంత తెలియాలో. నీ అప్పులు తీరిపోయి కానుక ఇవ్వడు. ఒక పేదవాడు ఉంటాడు సువార్త ప్రకటించాలని, ఏదో కొన్ని మాటలు బాగా చెప్తున్నామని, ఏదో సువార్త చెప్తున్నామని పిలిస్తే దాన్ని ప్రకటించడానికి నీకు వేదిక ఇవ్వడమే పెద్ద ఎక్కువ కదా. ఈరోజు చాలామందికి జాన్ మంగాచార్యులు అన్నవాడు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వైజాగ్లో ఒక సమయల్ కర్మూజ్ అనేటువంటి ఒక అతను, వీడు ముందుగానట గ్రౌండ్ ఎలాగుందో చూసిరా, వాళ్ళు ఎంత జన్మ వస్తారు చూసిరా, 10 మంది వస్తారు వాక్యం చెప్పడానికి. మరి దుబాయ్ దేశాలుగా వెళ్తూ ఉంటావు కదా, 10 మంది ఉంటే చాలు ఎగేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మరి భారతదేశంలో 1000 మంది కావాలని ఎందుకు అడుగుతున్నారు మీరు? యేసుక్రీస్తు ప్రభు 3 కూడా సువార్త ప్రకటించాడు కదా. కాకపోతే ఏంటంటే మీకు బాగా పెద్దలు అయిపోరు కదా, అయిపోవటం వల్ల మిమ్మల్ని హైలైట్ చేశారు ఇలాంటి వాళ్ళందరూ. ఈ హైలైట్ చేయడం వల్ల మీరు ఏమయ్యారంటే పైకి ఎత్తి కూర్చున్నారు, మీరు లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. పేద సేవకుడు ఏదైనా ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే భయం వేస్తుంది చాలా చోట్ల. కారణం ఎంత అడుగుతున్నారు, అంత అడుగుతున్నారు. అంటే ఏదో గ్రామానికి ఏదో సువార్త ప్రకటించి కొంతమంది రక్షిందాం అనేటువంటి పరితాపంతో ఎవరినైనా పిలుస్తుంటే వాడు నాటుకోడు కావాలి, సొరపిట్టి కావాలి, లేకపోతే మరి ఉలవసారు కావాలని కోరుతున్నాడు, ఏదో సూడుదు కోరినట్టు. వాడు పప్పు సరేసి పెడితే తినేసేటువంటి అపోస్తులు ఏది పడితే తిన్నారు, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చున్నారు. వాళ్ళు ఉపదేశం ఇచ్చి వెళ్ళిపోయారు. పౌలు ముఖ్యోపదేశకుడిగా వెళ్ళాడు, కానీ ఎక్కడైనా డిమాండ్ చేసినట్టు పరిశుద్ధ గ్రంథాల ఆధారం లేదు. కానీ హెచ్చరించాడు, ఏమని? గలతీ పత్రికలో చెప్పాడు, ఉపదేశం పొందేవాడు ఉపదేశించే వాడికి మంచి పదార్థాలు ఏమని చెప్పాడు.
ఇమ్మని చెప్పాడు తప్ప డిమాండ్ చేయమని చెప్పలేదు నిన్ను ఎవరిని కూడా. మేము స్పీకర్లకు వెళ్తే ఎవరిని ఇక్కడ డిమాండ్ చేయలేదే. ఎన్నో వివాహ కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్నో ప్రసంగాలు చేస్తున్నాం, ఎన్నో కూటాలకు వెళ్తున్నాం, కానీ వాళ్ళు ఏది పెడితే తీసుకుంటున్నాం, ఏది ఇస్తే తీసుకుంటున్నాం. మేము ప్రకటించేది ట్రైనింగ్లు చేయలేదు, అపోస్తులకు ప్రవక్తలు వేసిన పునాదినే ప్రకటిస్తున్నాం. ఒక్కొక్కసారి మా దగ్గర ఏమీ లేదని చెప్పి చేతులు ఎత్తేస్తూ ఉంటాడు. అలాంటి చోట్ల కూడా ప్రార్థన చేసి వచ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఈరోజు మరి నువ్వు ఎక్కడి నుంచో వస్తున్నావు కాబట్టి నేను ఫార్చునర్ కార్లో వస్తున్నాను. ఫార్చునర్కి సంబంధించినటువంటి కారు ఎందుకు తీసుకోలేవు? నార్మల్గా పెట్రోల్ డీజిల్ మైలేజ్ వచ్చేటువంటి కారు తీసుకోవచ్చు కదా. లగ్జరీ కారు తీసుకుని మరి ఇంత కారు మీద వస్తున్నానంటే అది ఆయిల్ ఇంచుమించుగా 12 కిలోమీటర్లు వస్తుంది. దాన్ని మరి భరించాలంటే మరి ఆ పిలుచుకున్నటువంటి వాడు ఎక్కడ అనుభవిస్తాడు? నీకు అంతకీ కూడా నీకు స్వార్థ ప్రకటించాలని భారం ఉన్నప్పుడు, ఒక ఉపదేశకుడిగా నువ్వు తిరుగుతున్నప్పుడు మైలేజ్ వచ్చే కారు కొనుక్కో. మైలేజ్ రానటువంటి కారు నీ సేవలో తిరుగు, నీ సంఘాల్లో తిరుగు, నీ కార్యక్రమాలు తిరుగు. నీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు డిమాండ్ చేసుకోవచ్చు కదా. మరి ఎవడైనా బయట వాళ్ళు సంఘాలు పిలుస్తున్నప్పుడు మైలేజ్ ఇచ్చే కారు తెలియదు, ట్రైన్లో వెళ్ళు, లేదు బస్సులో వెళ్ళు, ఎల్లో డిగ్నిటీ. నీ కారు తీసి దిగినప్పుడు ఒక డోర్ తీయాలి, కారు ఎక్కినప్పుడు ఒక డోర్ వేయాలి. ఎంతటి దౌర్భాగ్య స్థితిలో నేడు వ్యాపారస్తులుగా మార్చబడ్డారు. వీళ్ళ మీరు పిలిచేది, వీళ్ళ ఈ రోజున బలిపేట మీకు ఉపదేశం చేస్తే దెయ్యపు శక్తులు వస్తాయి. ఈ వాక్యాన్ని నమ్ముకుంటున్నటువంటి వాళ్ళు వల్ల పరిశుద్ధాత్మ కార్యం కాదు, దెయ్యపు కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ కార్యం చేయాలంటే వాడు బాధ్యతగా రావాలి, ఆసక్తితో రావాలి. అది కూడా దేవుని రాజ్యమే. ఆ రాజ్యానికి నేను న్యాయం చేయాలనేటువంటి ఆసక్తితో రావాలి తప్ప ఆ డబ్బులు అడ్వాన్స్ చేయించుకుని మరి వస్తున్నాడు. ఒక్కొక్కడికి రాత్రి అడ్వాన్స్ 10,000 అడ్వాన్స్ చేయాలి అంట. మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ 10,000 ఖర్చు పెట్టాలి, 30,000 40,000 డిమాండా? ఎంత దౌర్భాగ్యం! దేవుడిచ్చినటువంటి ఆ ఉపదేశం అనేటువంటిది అమ్ముకుంటున్నావా భిక్షగాడా? అడుక్కునేవాడికి నీకు ఏమైనా తేడా ఉందా? అడుక్కునేవాడికి నీకు తేడా ఉందా? పిలిచిన వాడికి తెలియదా నీకు? అవసరమైతే నువ్వు డిమాండ్ చేసిన దానికంటే ఎక్కువ ఇస్తాడేమో. దయచేసి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ్యంలో ఇలాంటి వ్యాపారస్తులందరినీ కూడా దయచేసి తోసవతల పడేయాలి. మారుమూల ప్రాంతాల్లో, ఆ ప్రాంతాల్లో సిటీల్లో కావచ్చు ఉన్నారు, భారము కలిగి బాధ్యత కలిగి ఎంత ఇస్తుందో పట్టుకుని పోయే వాళ్ళు ఉన్నారు, ఉపదేశాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యం ప్రకటిస్తే పశ్చాత్తాపడి బాప్తిసం పొంది అనేకులు కన్నీళ్లు కార్చేటువంటి వక్తల ఉపదేశకులు ఈ తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్నారు. వాళ్ళు గుర్తించండి. వాళ్ళు కనపడరా మీకు? కనివిన్నర్లారా? వాళ్ళు కనపడరు. ఎవడు పేరు పెడితే జనం ఎక్కువ వస్తారో, ఎవడు అద్భుత సాక్ష్యం అని పెడితే జనం ఎక్కువ వచ్చేస్తారో, ఇదే మీ బుద్ధి తప్ప తగలేసుకుంటున్నారు కదా డబ్బులన్నీ. విశ్వాసులు రక్తం కార్చి చెమటూర్చి కానుకలు ఇస్తే ఇవన్నీ కూడా ఈ ముఖ్యోపదేశకులని గెస్ట్ స్పీకర్లకు తగలేస్తే రోజున చెప్పు అప్పులైపోవు. మొన్న పాస్టర్ గారు అప్పులైపోయాడు సభలు ఎవడు పెట్టమనండి నిన్ను? అది 50,000 ఇచ్చానండి స్పీకర్కి, ఇది 30,000 ఇచ్చానండి, పాటలు పడేవాడికి 10,000 అండి పాటకి అని చెప్పి ఇస్తే మరి అప్పులైపోవా? అప్పులుగా సర్వనాశనం అవుతుంది. అప్పులు అయిపోయి నిన్ను ఎవడు పెట్టమన్నాడు? అలాంటి వాళ్ళు ఎవడు బడాయి వాళ్ళని ఎవడు పిలవమన్నాడు? పోనీ వాళ్ళు చెప్పి ఉపదేశం చెప్పి ఏమన్నా సంఘాన్ని బలపరుస్తారు? ఏముండదు, పెట్టకథలు, పనికిమాల విషయాలు. కాబట్టి ఇలాంటి వల్ల ప్రయోజనం ఏముండదు. సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఎంత బాగా జరిగింది, ఎంత జనం వచ్చారు, ఎంతమంది భోజనాలు చేశారని చెప్పి తృప్తిపరచబట్టమే కానీ సంఘానికి కానీ గ్రామానికి కానీ దేవునికి కానీ ఎక్కడ కూడా మహిమ ఉండదు. ఈ రాత్రి ఒక బాధ్యత కలిగి మీకు అందిస్తున్న ఉపదేశం ఏంటంటే, ఇలా రేట్లు పెట్టి వాక్యాన్ని ఎంత ఇస్తే నేను వస్తానన్నటువంటి వాళ్ళని దయచేసి క్రైస్తవ్య సేవకులు ఎవట్ చేసి పడండి. వాళ్ళ వల్ల మీరు పిలిచిన, మీరు 50,000 ఇచ్చినా, ₹1,00,000 ఇచ్చినా వాళ్ళ వల్ల మీకు ప్రయోజనం లేదు. ఎవడైతే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి బాధ్యత వస్తాడో, లేదండి ఇంత ఖర్చులు అవుతున్నాయండి, మీ ఇష్టం అండి, మీకు తోచినటువంటి మీకు ప్రేరేపించిన దాన్ని బట్టి ఇవ్వండి అంటే అదొక అందం. కానీ ఇంత ఇస్తేనే వస్తాను, నాకు అడ్వాన్స్ చేసేయాలి అంటున్నావంటే నీకు సెంటర్లో ఉన్నటువంటి ఆమెకు నీకు తేడా అదే. కాబట్టి ఆలోచించండి. క్రైస్తవ సమాజమా, కష్టపడి ప్రయాసపడుతున్నటువంటి వాళ్ళు గుర్తించండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో అనేక అలాంటి బోధ కలిగి సమర్పణ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గుర్తించండి. లగ్జరీ రూములు, లగ్జరీ లైఫ్, లగ్జరీ కార్లు, ఇవి అపోస్తులు ఎక్కడ చేయలేదు. గొర్రె చర్మాలు కప్పుకున్నారు. రాత్రి పగలు వారు
దేవుని వాక్యాన్ని బోధించారు. అలాగే ఎవరైనా పిలిస్తే వారు వెళ్ళారు. వారు ఏది పెడితే తిన్నారు, ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకున్నారు, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నారు. కాబట్టి అట్టి వారిని రాజ్యములు యుగ యుగాలు దేవుడు వాడుకున్నాడు. కాబట్టి ఇలాంటి లూసిఫర్ ఆత్మతో నింపబడి, గర్భతాత్మతో నింపబడిపోయి ఈ ట్రైనింగ్లు చేసుకునేది 4 మొక్కలు నేర్చుకున్నటువంటి వాళ్ళు ఈ రోజున గెస్ట్ స్పీకర్లు, స్టార్ స్పీకర్లు అయిపోయారు. వీళ్ళందరినీ కూడా క్రైస్తవం గమనించాలి. వీళ్ళందరికీ బుద్ధి కలగాలి. ఈ వాక్యాన్ని అమ్ముకుంటున్న వ్యాపారస్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ బుద్ధి కలిగేటట్లుగా నేడు క్రైస్తవ్యం మసులు కావాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. దేవుడు అలాంటి ఉన్నతమైన జ్ఞాన హృదయాన్ని అనేకులకు అనుగ్రహించును గాక. ఆమేన్.